ఒక్క మాట, నమ్మకం చదవడానికి 3 అక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం. ఈ పదానికి ఈ రోజుల్లో అర్థం లేకుండా పోయింది. నమ్మకం ఏర్పడడానికి ఒక క్షణం చాలు, కానీ దాన్ని నిలబెట్టడానికి జీవితం చాలదు. ఆ కుమార్తెను చూడండి. నా తండ్రి నన్ను పట్టుకుంటాడు అనే నమ్మకం తనకుంది కాబట్టే అంత పైనుండి దూకడానికి సిద్ధపడింది. నిజమే కదా. పిల్లల్ని గమనిస్తే వేరే ఎవరైనా వచ్చి ఎత్తుకుని ఆడించినా, నవ్విస్తున్నా వారిలో ఏదో అనుమానము, వెంటనే ఏడవడం మొదలు పెడతారు. కారణము వారి మీద నమ్మకం లేకపోవడమే. అదే తన తల్లి లేక తండ్రి ఎత్తుకుంటే ఉన్న ఏడుపంతా ఆగిపోయి నవ్వుతుంటారు. కారణము వాళ్ళ మీద ఉన్న నమ్మకం. ఈరోజు చాలా మంది ఇలాగే ఉన్నారు కదా. నవ్వించేవారు కొందరైతే ఏడిపించేవారు ఎక్కువ. నిన్ను పట్టుకుంటారో లేదో తెలియదు, కానీ విడిచిపెట్టేవారు, మోసం చేసేవారు మాత్రం ఉంటారు. సామెతలు 29:25 యెహోవాయందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. ఈ రోజు నువ్వు క్షేమంగా ఉండాలంటే నిన్ను సృష్టించిన ఆ పరమ తండ్రిని నమ్ముకో. ఆయన నిన్ను సురక్షిత